హలో స్టోరీ లవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన కథ ప్రణయమా ప్రళయమా ఎపిసోడ్ 47. ఈరోజు కథలో అయితే ట్విస్ట్ ఉండబోతుందండి. అందరూ కూడా వీడియో చివరి వరకు కూడా వినండి. స్టోరీని ఎక్కడ కూడా స్కిప్ చేయకండి. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. చాలామంది వీడియో చూస్తున్నారు కానీ వీడియోకి లైక్ ఇవ్వట్లేదండి. ప్లీజ్ కథ నచ్చితే మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఈరోజు మనం కథలోకి వెళ్దామా. చిన్నప్పుడు అమ్మని నన్ను చాలా కొట్టేవాడు. అమ్మని అబ్యూజ్ చేసేవాడు. ఓ రోజు అమ్మ ఇవన్నీ భరించలేక మీడియాకి కంప్లైంట్ చేస్తానని గొడవ చేసింది. ఆ రోజు అమ్మలో ఉన్న తెగింపు చూసి నిజంగానే గొడవ చేస్తుందని భయపడి సైలెంట్గా వెళ్ళిపోయాడు. మళ్ళీ 2 years తర్వాత రావడం స్టార్ట్ చేశాడు. గుర్తొచ్చినప్పుడు వస్తాడు, గొడవ చేస్తాడు, వెళ్ళిపోతాడు. మనీ నీడ్ కూడా లేదు కదా, ఇంకెందుకు వస్తున్నాడు అని జై అడిగితే, నా కోసం వస్తున్నాడు జై. నన్ను తన బామ్మర్దికిచ్చి పెళ్లి చేయాలన్నది అతని ఆలోచన. బామ్మర్ది అంటే అతని సెకండ్ వైఫ్ బ్రదరా అని జై అడుగుతాడు. అవును, వాళ్ళది పొలిటికల్ ఫ్యామిలీ. నన్ను అతనికిచ్చి పెళ్లి చేస్తే ఆయన పరపతి పెరుగుతుందన్న ఆలోచన. అలాగే ఆ ఫ్యామిలీకి నెక్స్ట్ వారసుడిగా ఆయనే సెటిల్ అయిపోవచ్చు. పైగా ఆస్తి కూడా బయటికి పోదు. వాళ్ళ ఫ్యామిలీ ఎలాంటిది, అతని సెకండ్ వైఫ్ మంచి వ్యక్తేనా అని జై అడిగితే, తెలియదు అద్వైత్, ఎప్పుడు అంత ఇంట్రెస్ట్ కూడా పెట్టలేదు. వాళ్ళ గురించి నాకు ఏం తెలియదు. కానీ ఆయనకి 2 పిల్లలు ఉన్నారని తెలుసు. వాళ్ళు అమ్మాయిలో అబ్బాయిలో కూడా తెలీదు. వాళ్ళకి మాకు ఎటువంటి రిలేషన్ కూడా లేదు. ఆయన మాత్రమే నా కోసం ఇంకా రిలేషన్ని మెయింటైన్ చేస్తున్నాడు అని చెప్తూ డల్ అయిపోయిన సంయుక్తని సున్నితంగా హత్తుకొని వాడి గురించి వదిలే, నీకు ఇష్టం లేకుండా ఏది జరగదని చెప్తూ 2 చేతులు పెనవేస్తాడు జై. నిజంగా జరగదు కదా అని సంయుక్త అంటే, మై హూనా అని డ్రామాటిక్గా చెప్పి, నిన్ను ఎవడో ఎత్తుకుపోతుంటే సైలెంట్గా ఎందుకుంటానే, ఆ ఛాన్స్ మరొకరికి ఇస్తానా, నేనే నిన్ను కిడ్నాప్ చేస్తానని అల్లరిగా అంటాడు జై. కిడ్నాప్ చేసి ఇంకో డ్రామా ప్లే చేస్తావా అని చిరుకోపంగా అడుగుతుంది సంయుక్త. అతను చెప్పే ఆన్సర్ కోసం మనసు తలుపులు తెరిచి మరీ ఎదురు చూస్తూ, చేస్తున్న డ్రామాని నిజం చేసేద్దాం, పోయేదేముంది, బోనస్గా మనకు బేబీ వస్తుంది కానీ అని అంటూ, నీ ప్రాణానికి రిస్క్ అని తెలిసినా డేర్ చేస్తావా అని అడుగుతుంది సంయుక్త. ఎనీథింగ్ ఫర్ యూ మై డార్లింగ్ అంటూ చెప్తాడు జై. ఏంటి ఈరోజు మాటలు ఎక్కువయ్యాయి. తన భుజం మీద గీతలు గీస్తున్న అతని చేతి మీద ఒక్కటేసి, చేతులు హద్దులు దాటితే చేతులు విరుగుతాయి అంటుంది సీరియస్గా. చిన్ని హద్దులు చెరిపేస్తేనే లైఫ్లో క్యూట్ రొమాన్స్ ఉంటుందిరా. మనకేం అఫీషియల్ లైసెన్స్ రాలేదు నువ్వు రొమాన్స్ చేయటానికి. దానికి నేను పర్మిషను చచ్చినా ఇవ్వను అని సంయుక్త అంటే, మునిమనవడి కోసం గ్రాని ఎదురు చూస్తోంది. మనం హద్దులు చెరిపేశామనుకో, చచ్చినట్టు నీ బాబే వచ్చి మన ఇద్దరికి పెళ్లి చేస్తాడు అంటాడు జై. స్టాప్ ఇట్ అద్వైత్ అని చిరుకోపంగా కసురుతూ అతని ఫోన్ తీసుకొని లావణ్యకి కాల్ చేయడానికి ట్రై చేస్తుంది. ఆమె మాటలు పట్టించుకోకుండా తన షర్ట్స్ బటన్ ఒక్కొక్కటిగా రిమూవ్ చేస్తాడు జై. ఊరకంట అతన్ని గమనిస్తున్న సంయుక్త ఆట పట్టిస్తున్నాడేమో అనుకొని పట్టించుకోదు. షర్ట్ మొత్తం తీసేసి ఒళ్ళు విరుచుకుంటున్న అతను ఒక్కసారిగా తన నడుము చుట్టూ చేతిని బంధించేసరికి ఉలిక్కిపడి చేతిలో ఉన్న ఫోన్ వదిలేస్తుంది. ఏంటి కొత్తగా బిహేవ్ చేస్తున్నావు ఈరోజు, ప్లీజ్ రా, నాకు భయం వేస్తుంది, నువ్వు ఇలా ఉండకు, ఎవరైనా చూస్తారు అని సంయుక్త అంటే, చూస్తే చూడను, ఎలాగో మనం వాళ్ళ దృష్టిలో వైఫ్ అండ్ హస్బెండే కదా. నెమ్మదిగా తన నాభిని చేరుతున్న అతని చేతిని నెట్టేసి వెనక్కి తిరిగి బుగ్గ మీద చిరుదెబ్బ వేస్తుంది. అబ్బో, ఇప్పుడు నా బుగ్గ కందిపోయింది అని అంటాడు జై. భయపెట్టావంటే నిజంగానే కొడతా అని యుక్త అంటే, కొట్టి చూడు అంటూ ఇంకాస్త దగ్గరగా వస్తాడు. నువ్వు సరదాకి ఇదంతా చేసినా తీసుకునే పొజిషన్లో నేను లేను చెయ్యి అని టెన్షన్గా అంటుంది యుక్త. చాలా టెన్షన్గా ఉంది, భయపెట్టకు నన్ను ప్లీజ్ అని అంటున్న సంయుక్త చేతిని పట్టుకొని, ఎందుకింత టెన్షన్ పడుతున్నావని సౌమ్యంగా అడుగుతాడు. షివరింగ్ వస్తుందిరా అని యుక్త అంటే, ఆ షర్ట్ ఆమెకు వేస్తూ, టెన్షన్ పడకు, ఇప్పుడు ఆంటీకి నార్మల్ కాల్ కాదు, వీడియో కాల్ చేయి అంటాడు జై. ముడుచుకుపోయిన ఆమె బుగ్గలు సాగదీస్తూ, టెన్షన్ పెట్టావు కదరా అని అతని వీపు పచ్చడి చేస్తూ, అమ్మకి డౌట్ వస్తుందని భయంగా అంటుంది.
ఆమె పాపిట్లో ఉన్న కుంకుమ కనిపించకుండా హెయిర్తో కవర్ చేసి ఫుల్గా ఆమె షర్ట్ బటన్స్ పెట్టేస్తాడు. ఇప్పుడు ఎలాంటి డౌట్ రాదు, అడిగితే బొటానికల్ టూర్కి వచ్చామని చెప్పు, పక్కన నేనున్నాను కాబట్టి కవర్ చేస్తాలే అని అంటాడు జై. టెన్షన్ పడుతూనే లావణ్యకు వీడియో కాల్ చేస్తుంది సంయుక్త. వాడేం మాట్లాడుతున్నారా అని రెండు జంటలు వెళ్ళిపోయాక వంశీ శ్రీకాంత్లను అయోమయంగా అడుగుతాడు భరత్. వినిపించలేదా, లావణ్యకు మళ్ళీ పెళ్లి చేస్తాడట అని విక్రింతగా చెప్తాడు శ్రీకాంత్. దీనికి లావణ్య ఖచ్చితంగా ఒప్పుకోదురా అని భరత్ అంటే, వాడు ఒప్పిస్తానని చెప్పాడు కదా, ఇప్పటి వరకు నువ్వు జైని చూసావు, వాడు ఏదైనా అనుకుంటే ఖచ్చితంగా చేస్తాడని నీకు అనిపించలేదా అని అడుగుతాడు వంశీ. మాయ చేస్తాడని భయమేస్తుంది, కానీ లావణ్య మీద అంతే నమ్మకం ఉంది. తన మనసులో ప్లేస్ ఇప్పటికీ నాకే ఉంటుంది. భర్త కాబట్టి మొగుణ్ణి భరించింది, కానీ మరొకరికి తన పక్కన ప్లేస్ ఇవ్వదు అని భరత్ అంటుంటే, నువ్వు ఇలాగే ఊహల్లో ఇంకో 5 ఏళ్ళు బ్రతికేసావంటే నీ లైఫ్ అయిపోతుంది. మరి లావణ్య లైఫ్ ఎందుకు తను వేస్ట్ చేసుకోవాలి? ఇప్పటి వరకు సంయుక్త కోసం ఆలోచించింది, ఇప్పుడు సంయుక్త తన కోసం ఆలోచిస్తుంటే తను కూడా లైఫ్లో ఒక స్టెప్ ముందుకు వేస్తుంది కదా అని అంటాడు వంశీ. ఇప్పటికైనా మించిపోయింది లేదు. నీకు లావణ్య కావాలనిపిస్తే నువ్వే చొరవ తీసుకో, లేదంటే మిగిలిన జీవితం కూడా సైలెంట్గా చూస్తూ బ్రతికే అని వంశీ శ్రీకాంత్ ఇద్దరూ సీరియస్గా చెప్పేసరికి ఆలోచనలో పడతాడు భరత్. ఇక ఇటువైపు కౌశల్ని ఎలా ఇంప్రెస్ చేయాలని ఆలోచిస్తున్న రిషి, ఎలా ఇంప్రెస్ చేయాలని ఆలోచిస్తూ కౌశల్ తీసుకువెళ్తుంటే సైలెంట్గా అతని పక్కన నడుస్తుంది రిషిక. మీ ఫేవరెట్ ఫుడ్ ఏంటి అని రిషిక అడిగితే, ఫేవరెట్ అంటూ స్పెషల్గా ఒక టేస్ట్కి స్టిక్ అయిపోను, అమ్మమ్మ చేసేది ఏదైనా సరే నాకు చాలా నచ్చుతుంది. తన వే ఆఫ్ కుకింగ్ చాలా యూనిక్గా ఉంటుంది. మరి పెద్దత్తయ్య కుకింగ్, తనకి కుకింగ్ రాదా అని అడుగుతుంది రిషిక. అమ్మకి కుకింగ్ అంత రాదు, తన కుకింగ్ స్టైల్ కాస్త మోడ్రన్గా ఉంటుంది, నాకు పెద్దగా నచ్చదు. కానీ అమ్మమ్మ ఈ వయసులో కూడా రోటి పచ్చడి చేస్తే మిక్సీ పట్టకుండా నా కోసమే రోట్లో చేస్తుంది. నేను ఇష్టంగా మరో 2 ముద్దలు తింటానని ఆమె ఆశ. నా కోసం ఆలోచించే తన తపన, తీసుకునే శ్రమ, అన్నింటికీ మించి తను చూపించే ప్రేమ చాలా నచ్చుతుంది. హో, అంటే నీకు వింటేజ్ స్టైల్ అంటే ఇష్టం అన్నమాట అని రిషి అంటే, అవును, అమ్మమ్మ కట్టు బొట్టు కూడా చాలా యూనిక్గా ఉంటాయి, అవన్నీ నాకు నచ్చుతాయి అని అంటే, నిన్ను ఎలా ఇంప్రెస్ చేయాలో నాకు ఇప్పుడు అర్థమైపోయిందని మనసులో ఉత్సాహంగా అనుకుంటుంది రిషిక. ఆ తర్వాత మళ్ళీ ఆ స్టైల్ నేను సంయుక్త దగ్గర చూశాను అంటాడు కౌశల్. సంయుక్తక్కన అని ఆశ్చర్యంగా అడుగుతుంది రిషిక. చాలా వరకు నా టేస్ట్కి సిమిలర్గానే ఉంటుంది జై టేస్ట్, అందుకే సంయుక్త జైకి నచ్చినట్టుగానే రెడీ అవుతుంది. ఆ విషయం వాడు నేను చెప్పే వరకు కూడా గమనించుకోలేదు అని చెప్తూ ఉంటాడు కౌశల్. అవునా, అక్క బావ కోసం ఎలా రెడీ అవుతుంది అని ఆశ్చర్యంగా అడుగుతుంది రిషిక. తను ఎక్కువ డార్క్ షేడ్స్ ఉండే ప్యూర్ హ్యాండ్లూమ్ శారీస్ని వేర్ చేస్తుంది. పెద్దవాళ్ళు కట్టుకునే చీరలని అమ్మ పిన్నే వాటిని కట్టరు, కానీ సంయుక్తకి ఆ శారీస్ చాలా బాగా సెట్ అవుతాయి. తాళి చైన్తో పాటు మెడలో మామిడి పిందెలతో అల్లిన నల్లదారం, లాంగ్ బ్లాక్ బీడ్స్ వేసుకుంటుంది. తనలాగే రెడీ అవుతున్న సంయుక్తకి సేమ్ తనలాంటి గోల్డ్ అమ్మమ్మ గిఫ్ట్ చేసింది. ఏ చీర కట్టుకుంటే ఆ రంగు మట్టి గాజుల్ని 2 చేతుల నిండుగా చెరో డజన్ వేసుకుంటుంది. చెరో చేతికి మందపాటి బంగారు గాజులు 2 ఉంటాయి. వాటిని ముందు వేసుకొని వెనుక వరుసగా మట్టి గాజులు వేసుకుంటుంది సంయుక్త. ఇక పట్టీలు ఎలాగో కామన్, అమ్మమ్మ కూడా సేమ్ ఇలాగే రెడీ అవుతుంది అని కౌశల్ చెప్తూ ఉంటే, అమ్మో ఇన్ని గమనించావా, ఇవన్నీ తెలియడానికి సంయుక్తనే గమనించాల్సిన అవసరం లేదు, అమ్మమ్మని చూస్తే ఈజీగా తెలుస్తుంది. అమ్మమ్మకి మాత్రమే సెట్ అయిన స్టైల్ ఇప్పుడు సంయుక్తకి సెట్ అయినంతగా మరొకరికి కాదనిపించేలా ఉంటుంది సంయుక్త లుక్ అని కౌశల్ చెప్తూ ఉంటే, మరి నేను ఏ లుక్లో బాగుంటానో చెప్పలేదు అని అలకగా అడుగుతుంది రిషిక. నీకు సాఫ్ట్ సిల్క్ శారీస్ మాత్రమే బాగుంటాయి, ఎంతైనా ముంబై బ్యూటీ కదా అని కౌశల్ అంటాడు. సంయుక్త ఫేస్ అచ్చమైన తెలుగమ్మాయిలా ఉంటే నీ ఫేసు నార్త్ని గుర్తు చేస్తుంది
అంటే నేను బాగోనా అని చిన్నబుచ్చుకున్నట్టు అడుగుతుంది రిషి. అని ఎవరు చెప్పారు? సంయుక్త ఫేసు ఓవల్ షేపు, నీది రౌండ్ ఫేస్. తనకి ఆ స్టైల్ సూట్ అయితే నీకు నీ స్టైల్ సూట్ అవుతుంది. నీలో అన్నింటికంటే ఎక్కువగా నన్ను అట్రాక్ట్ చేసేది నీ నోస్ రింగ్. భలే ఉంటావే క్యూట్గా, చిన్నపిల్లలాగా, బుజ్జి బుజ్జిగా, ముద్దు ముద్దుగా అంటూ రిషి 2 బుగ్గలు లాగేస్తాడు. నొప్పికి చిన్నగా అరిచి, నువ్వెందుకు నా బుగ్గలు లాగుతావని చిరుకోపంగా అడుగుతుంది రిషిక. నీ బుజ్జి బుగ్గలంటే నాకు చాలా ఇష్టం, అందుకే బుజ్జి వాటిని చూస్తే చాలు నా హ్యాండ్స్ గిల్లడానికి రెడీ అయిపోతాయి. నిన్ను చూసిన రోజు నేను కూడా నీకు ఇలాంటి పనిష్మెంట్ ఇస్తానని మూతి ముడిచి ఇంకా ఎంత దూరం నడవాలని విసుగ్గా అడుగుతుంది. ఈ కాస్త దూరానికే అలసిపోయావా అని అంటాడు కౌశల్. ఎండకు అలసిపోతున్నా, ఈ ఇయర్ ఎండలు చాలా ఎక్కువ ఉన్నాయి. ఇప్పుడు మళ్ళీ ట్రీట్మెంట్ అంటుంటే ట్రావెలింగ్కి భయం వేస్తోందని రిషిక అంటే, నీకేం ప్రాబ్లం రానివ్వనని చెప్తూ ఆమెను ఇంటి ముంగిట వరకు తీసుకువెళ్ళి దించుతాడు. తమను మరొకరు చూసేలోపు, ఏంటి అప్పుడే దించేశావు అని రిషిక అంటే, అందరి కళ్ళు మన మీద పడ్డం నాకు ఇష్టం లేదని కాస్త దూరంలో ఉన్న ప్రియాంకని ఉద్దేశిస్తూ చెప్పి ఆమెను జాగ్రత్తగా రూమ్లోకి తీసుకువెళ్ళిపోతాడు. ఆ రాత్రి ఇద్దరి కోసం పాల గ్లాస్ ఎదురు చూస్తూ ఉండేసరికి కౌశల్కి నచ్చినట్టు రెడీ అవ్వాలని మంగగారి దగ్గరికి వెళ్తుంది రిషిక. ఇక ఇంకోవైపు సంయుక్త నుంచి చాలా రోజుల తర్వాత వచ్చిన వీడియో కాల్ని ఆనందంగా లిఫ్ట్ చేస్తుంది లావణ్య. సంయుక్త పెట్టుకున్న స్టిక్కర్ కూడా జై తీసేయడంతో ఆమె షర్ట్ చూసి, జీన్స్ వేసుకున్నావా అని సందేహంగా అడుగుతుంది లావణ్య. టెన్షన్గా జై వైపు చూస్తుంది సంయుక్త. నేనే వేయించాను ఆంటీ, ఎప్పుడు చూడు ముసలమ్మలాగే చుడీలో రెడీ అవుతుంది, తను కూడా కాస్త ట్రెండింగ్గా ఉండాలి కదా అని కవర్ చేస్తాడు జై. నిజమే, ఈ కాలం పిల్లలాగే ఉండదు, బ్యాక్గ్రౌండ్లో చెట్లు కనిపిస్తున్నాయి, ఎక్కడున్నారు అని లావణ్య అడిగేసరికి, రిలాక్సేషన్ కోసం అందరం బొటానికల్ టూర్ ప్లాన్ చేసుకున్నాం, ఫ్రెండ్స్ అందరూ ఎంజాయ్ చేస్తున్నారు, మేమిద్దరం జ్యూస్తో రిలాక్స్ అవుతున్నాం ఆంటీ అని చెప్తాడు జై. ఇవన్నీ తర్వాత, నువ్వెలా ఉన్నావమ్మా, హాలిడేస్ ఇచ్చేశారా అని అడుగుతుంది సంయుక్త. హాలిడేస్ ఇవ్వలేదురా, 9th వాళ్ళకి స్పెషల్ క్లాసెస్ జరుగుతున్నాయి, ఇప్పుడే స్కూల్ నుంచి వచ్చాను. మార్నింగ్ 7 to 11 స్పెషల్ క్లాసెస్ కండక్ట్ చేస్తున్నారు. సిలబస్ కవర్ చేయాలంటే ఇప్పటి నుంచి ప్లానింగ్ అవసరమంట. దీనివల్ల వాళ్ళు ఎంత స్ట్రెస్ ఫీల్ అవుతున్నారో ప్రిన్సిపల్కి చెప్తే అర్థం కావట్లేదు. ఎవ్రీ ఇయర్ ఉండే గోలే కదా, వీటి కోసం నువ్వు నీ హెల్త్ పాడు చేసుకోకమ్మా, టైంకి టాబ్లెట్స్ వేసుకుంటున్నావా, తింటున్నావా అంటూ బెంగగా అడుగుతుంది సంయుక్త. నువ్వు వెళ్ళి 1 రోజులు కూడా కాలేదు, అప్పుడే బెంగ పెట్టేసుకున్నావా, జాగ్రత్తగా వర్క్ ఫినిష్ చేసుకొని వచ్చేరా, నువ్వు లేక ఏమీ తోచటం లేదు అని లావణ్య అంటుంటే, ఇంపార్టెంట్ అన్నావు కాబట్టి పంపించాను, లేదంటే అసలు పంపించేదాన్ని కాదు. అక్కడికి వెళ్ళాక వీడియో కాల్స్ చేయడం కూడా మానేశావు, 2 రోజులకు ఒకసారి కాల్ చేస్తున్నావు, ఈ అమ్మ మీద నీకు అసలు ప్రేమే లేదు అని లావణ్య అంటుంటే, నిజమే అమ్మ, నీ మీద నాకు ప్రేమ లేదని కన్నీళ్లతో అంటుంది సంయుక్త. హే, ఏంట్రా ఇది, చిన్నపిల్లలా ఏడుస్తున్నావు, నేనేదో సరదా కన్నాను, నీ గురించి నాకు తెలియదా, జై ఉన్నాడు కాబట్టి నీ గురించి నాకు దిగులు లేదు, లేదంటే నీకోసం ప్రతి క్షణం టెన్షన్ పడుతూనే ఉండేదాన్ని. ఇద్దరూ మాట్లాడుకుంటున్న టైంలోనే వంశీ, శ్రీకాంత్, భరత్ అటుగానే వెళ్తుంటారు. వీడియో కాల్లో క్లియర్గా కనిపిస్తున్న లావణ్య రూపానికి భరత్ అడుగులు ఆగిపోతాయి. రే లావణ్యరా అని శ్రీకాంత్ అంటుంటే తల తిప్పి చూస్తాడు వంశీ. తమ ముందున్న మామిడి చెట్టు కింద కూర్చొని లావణ్యతో వీడియో కాల్ మాట్లాడుతున్న జై, సంయుక్తలను చూసి కదలకుండా ఆగిపోయిన భరత్ చూపు ఎక్కడ స్ట్రక్ అయిపోయిందో అర్థమై అసలేం ఎరగనట్టు భరత్ని ముందుకు తోసేసి శ్రీకాంత్ని తీసుకొని వెళ్ళిపోతాడు వంశీ. సడన్గా వెనుక ఎవరో పడినట్లు వినిపించిన సౌండ్కి ఈ ముగ్గురు ఉలిక్కి పడి చూస్తారు. అంకుల్ అని కంగారుగా పిలుస్తూ భరత్ని పైకి లేపుతున్న జైని భరత్ని క్లియర్గా చూసి అవాక్కైపోతుంది లావణ్య. అంకుల్ ఏమైంది అంటూ లావణ్య వీడియో కాల్లో ఉన్న విషయం మర్చిపోయి కంగారుగా భరత్ని అడుగుతాడు జై. తల తిప్పి చూసిన సంయుక్తకి భరత్ కనిపించగానే గుండె ఆగినట్టు అనిపించి టెన్షన్గా కళ్ళు తిప్పి తన తల్లి వైపు చూస్తుంది.
ఇప్పటి వరకు భరత్ మాత్రమే ఆమెను చాటుగా చూస్తూ వచ్చాడు. కానీ ఇన్ని సంవత్సరాల్లో ఆమె భరత్ని చూసిందే లేదు. ఒళ్ళంతా చెమట్లు పడుతుంటే కంగారుగా భరత్ని చూస్తుంది లావణ్య. కాస్త మారిన అతడి రూపాన్ని సైతం ఆమె సులువుగానే గుర్తుపట్టి కొయ్యబారిపోతుంది. బావా అని ఆమె పెదవులు పలికిన స్వరం మాత్రం బయటికి రాదు. తలంతా తిరుగుతున్నట్టు అనిపిస్తుంటే ఆమె కన్నుల్లో నీళ్లు నిండిపోతాయి. సంయుక్త ఇద్దరి మధ్యలో ఉంది అన్న స్పృహ కూడా ఆమెకు ఆ క్షణం ఉండదు. కేవలం ఆమెకు భరత్ కనిపిస్తున్నాడంతే. వ్యూయర్స్, తర్వాతి పార్ట్ నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాము. ఈరోజు ఈ కథ పైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. అలాగే వీడియో నచ్చితే ప్లీజ్ మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపైతే స్టోరీ మరింత ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. మరో ట్విస్ట్ కూడా స్టోరీలో ఉండబోతుంది. ఎవ్వరు కూడా మిస్ అవ్వద్దండి స్టోరీని. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.